బ్రెడ్ పడిపోయింది కింద ఫెయిల్ అయినా సరే నో. సో హలో గైస్, వెల్కమ్ టు ఛానల్ సుబ్బు బ్లాగ్. సో ఈరోజు వచ్చేసి అయితే మనం కొత్త రెసిపీ చేయబోతున్నాం. సో ఈరోజు అయితే మనం బ్రెడ్ చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటే. అదే ఎగ్ ఆమ్లెట్ చేద్దాం. ఎగ్ ఆమ్లెట్ ఏమంటారు అసలు? సో ఈరోజు అయితే మనం బ్రెడ్ ఆమ్లెట్ అని చేస్తున్నాం అనమాట. సో నాకు గుర్తురాలరా నాయన, ఇట్లా ఇష్టం ఇదేంటో అయితే. అరే నీ అబ్బా. సో ఇప్పుడైతే దానికి ఏమేమి కావాలి, ఏమేమి చేయాలో మనకు తెలుసు ఎట్లా చేస్తాం అనేది. సో ఇప్పుడైతే సో గైస్ చూస్తున్నారు కదా, 4 బ్రెడ్స్ అండ్ ఒక బటర్ తీసుకున్నా, అండ్ ఆనియన్, ఇది గుడ్డు, ఇంకా ఎల్లిపాయ, అల్లం, ఇంకా మిర్చి. సో సాల్ట్గా మనం వేసుకోవాలి. సో ఇది వచ్చేసి అయితే సామాన్ తీసుకున్నాం. ఇప్పుడు వచ్చి అయితే మనం పోయబెట్టాలి. పెడదాం సింగిల్ టైంకి ఇరిగింది గైస్. ఏదో సైడ్ పెట్టుకుందాం, ఏదో షో కోసం పెట్టినా కానీ సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ బటర్ అయితే వేసేయాలి. చలో. సో గ్యాస్ బటర్ అయితే కొంచెం తీసుకున్నాం. స్టార్టింగ్ అయితే ఇలా మనం కలుపుకోవాలి సైడ్కి ఇట్లా. అయ్యి బాబోయ్, నిజమే, నాకు బుద్ధి కావట్లేదురా. దీని తర్వాత వచ్చేసి బ్రెడ్ జ్యూస్ వచ్చేసి ఇలా పెట్టుకో. మొత్తం అంతా చూసుకోవాలి. బ్రెడ్ అయితే కలిపి మీ అమ్మ. సో గైస్ చూసినట్లయితే ఇప్పుడు ఇది వచ్చేసి మనం పే చేసుకోవాలి. సో మనం గ్రైండర్ వాడకపోతే మంచిది, ఇట్లా వేసుకుంటే టేస్ట్ వస్తుంది మంచిగా. ఇట్లా దంచుకోవాలి. సో గైస్ ఇప్పుడైతే నేను ఆనియన్ కూడా తీసుకున్నాను. ఆనియన్ కూడా తీసుకొచ్చి మనం దంచుకోవాలి. మీరు కావాలంటే గ్రైండ్ చేసుకో. సో గైస్ ప్రెజెంట్ అది వచ్చేసి మనకు అల్లం పేస్ట్, ఆనియన్ అయితే మనం పేస్ట్ చేసినాం కదా. సో ఇప్పుడు వచ్చి అయితే మనం గుడ్డుని వచ్చేసి పేస్ట్ చేద్దాం. ఇంకా మనం చుక్క కూడా వదలద్దు. చూసారుగా 2 గుడ్లు అయితే వలగొట్టేసిన. 2 గుడ్లు వలగొట్టేసినాక మనం ఇప్పుడైతే మనం చేసుకున్న పేస్ట్, ఎల్లిపాయ పేస్ట్ అండ్ ఆనియన్ పేస్ట్ కలిపేయాలి. సో గైస్ ఇప్పుడైతే ప్రెజెంట్ మనం ఆనియన్ పేస్ట్ కలిపేస్తున్నాం. సారీ అన్న, జింజర్ అండ్ ఎల్లిపాయ. సో దాని తర్వాత వచ్చేసి మన ఆనియన్, సో ప్రెజెంట్ అయితే గైస్ ఇది అయిపోయింది. ఎంత షేక్ చేస్తే అంత మంచిది అన్నమాట. కొంచెం ఇంతగానో మంచిది. మనం కొంచెం హల్దీ వేసుకోవాలన్నమాట. హల్దీ వేసుకున్నాక కొంచెం మిక్స్ చేసుకోవాలి.
వేసుకొని తిప్పాలి. ఎంత తిప్పినా అంత మంచిది అన్నమాట. ఇది బాగా కదా, ఇది తీసుకొచ్చి మనం ఇక్కడ వేసుకోవాలన్నమాట. కెమెరా అవుతుందిరా. సో ఇదైతే ఇప్పుడు వేసుకున్నాం కదా, సో ఇది కొంచెం సార్లు బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇది వేసుకోవాలన్నమాట. కొంచెం 1 2 ఇది వచ్చేసి 3 కొంచెం ప్రెస్ చేసుకోవాలి. సో ప్రెస్ చేసినాక తిప్పుకోండి, ఎందుకంటే ఇటు సైడ్ ఎగ్స్ అని అంటుకొని ఉంటాయి కదా, అవి సో ఇటు వచ్చి బాయిల్ అయిపోతుంది. సో తిప్పుకోవాలి, మనం ఖచ్చితంగా తిప్పుకోవాలి. నేను ఎంత చేతో తిప్పుతున్నా, ఎందుకంటే నేను అమరుడిని. సో మీరు అట్లా చేసుకోకండి. సో ప్రెజెంట్ అయితే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇది మీరు 2 ఇట్లా వేసుకోవాలి. పని వస్తలే రానా గాయస్, అయితే పెద్ద ఎక్స్పెరిమెంటే. ఏం ఫీల్ ఉండదు మామయ్య. బ్రెడ్ పడిపోయింది కింద, ఫెయిల్ అయినా. సరే, నో ఇష్యూ. గాయస్ ఇప్పుడైతే మనం ఎట్లా చేసి అడుగుబడి పడిపోయింది కదా, ట్రై చేస్తున్నా చిన్నగా. ఇది కాలిపోయిన స్మెల్ వస్తుందండి. వావ్, సో గైస్ మనం సక్సెస్ఫుల్ కాల్ చేసాం. సో మీరు జాగ్రత్తగా చేసుకుంటారా నాన్న. అవ్వా కావాలి బువ్వా కావాలంటే దెంగది ఇక్కడ. నేను చేసినట్టు మీరు చేసుకోకండి. నా స్టవ్ కాబట్టి ఇట్లా అయిపోయింది అన్నమాట, లేకపోతే అవుతుండేనే కాదు. సో ఏదో ఒక రకంగా అయితే మనం చేసుకున్నాం. బ్రెడ్ ఊడిపోయింది ఇక్కడ. సరే, ఎనీవేస్, సో మనమైతే బ్రెడ్ పరోటా చేసుకున్నాం. చూసారుగా ఎట్లయిందో, బిస్కెట్ అయిపోయింది ఏకంగా. సో అప్పుడప్పుడు అట్లా అవుతుంటుంది. సో మీరైతే ఎట్లా చేసుకున్నారో చెప్పండి మరి. నేనైతే ఇట్లా చేసుకున్నా, ఇక అడ్డి మారుగుడ్డి. సో చూద్దాం దీని టేస్ట్ అయితే ఎట్లా ఉందా మరి. వావ్, నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడి. సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తాను. వామో, ఇదంతా వేడివేడిగా ఉంది. కొంచెం ఉల్లిపాయ అయిపోయి. సో గాయస్ ఇదైతే టేస్ట్ చెప్తావు. తిన్నైతే బాగుంది. మరి ఏదో ఇంకో ముక్క తింటున్నా. బాగానే ఉంది, అంతే మంచిగా ఉంది టేస్ట్. గరం మసాలా ఫ్లేవరు, మన ఎల్లిపాయ జింజర్ ఫ్లేవర్ వస్తుంది. మనం ఇప్పుడు కాలిపోయిన దానికైతే ట్రై చేద్దాం.
సో ఇదైతే కాలిపోయిన ముక్క అయితే కొంచెం ఎగ్ తీసుకొని టేస్ట్ చేద్దాం, ఎట్లుందో ఏందో మళ్ళీ ఇది. సో ఇదైతే తింటున్నా ఇప్పుడు. కొంచెం కాలిపోయినట్టు అనిపిస్తుంది, మొత్తం కాలిపోయింది అయ్యా. సో ఏదో ఒక లగ అయితే ఉంది, ఇది కాలిపోయింది కాబట్టి. కాలింది అయితే మంచిగా ఉంది అబ్బా, నిజంగా హానెస్ట్ చెప్తున్నా. కాలిపోయింది అయితే మంచిగా ఉంది, ఇదే కాలిపోయింది. సో మీరు ఎప్పుడైనా కాలిపెట్టరు అట్లా కామెంట్ చేయండి. నార్మల్ అయితే ఉంది కదా, బ్రెడ్ ఓడిపోయింది అనమాట. సో ఇట్లా మనం చేసుకొని తినవచ్చు డైరెక్ట్, పెద్ద ఇష్యూ కాదు. కొంచెం ఆనియన్ వేసుకొని తిందామంటే చూడు ఎగ్దమ్ ఉంటుంది. ఆనియన్ వేసుకొని తింటావు బికాజ్ ఎప్పుడైతే నేను ఆనియన్ తీసుకున్నా, కొంచెం ఆనియన్ తీసుకొని అయితే ఆనియన్ వేసుకొని తిందాము ఎట్లుందో టేస్ట్. ఓకేనా, ఆనియన్ అయితే పడ్డది, అది తీసుకొని టేస్ట్ చేసి చూద్దాం కదా. ఆనియన్తో పాటు తింటే అయితే మంచిగా ఉంటుంది, టేస్ట్ సూపర్ వస్తుంది. ఆనియన్తో పాటు అయితే మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఆనియన్తో పాటు తినేటప్పుడు అయితే ఆనియన్ పక్కన పెట్టి తినవచ్చు, అంటే లైక్ ఆనియన్తో పాటు తినొచ్చు, ఇష్టం లేని నార్మల్ కూడా తినొచ్చు. సో ఇదైతే ఈరోజు వచ్చేసి బ్లాగ్ ఎట్లో తిప్పి కొట్టి నేను ఇది కాల్ చేశాను. సో ఒక్క బ్రెడ్ కాలింది, మొత్తం ఏం కాలేదు. సో మీరైతే ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తే రివ్యూ కోసం అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. సో ఇంతకుముందు వచ్చి అయితే మంచి మంచి కాంటెంట్ తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.